నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో ముద్దపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1 కప్ కందిపప్పు, 8 లేదా 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ రుచికి సరిపడా, 2 to 3 స్పూన్స్ నెయ్యి అండ్ 1 స్పూన్ వంట నూనె. ఇప్పుడు ముద్దపప్పు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో కందిపప్పు తీసుకొని అందులో వాటర్ వేసి 1 లేదా 2 సార్లు కందిపప్పును శుభ్రంగా కడగాలి. ఇప్పుడు వాటర్ వంపేసుకోవాలి. మళ్ళీ వాటర్ వేసి ఒకసారి కడిగి వాటర్ వంపేసుకోవాలి. తర్వాత అందులో వాటర్ వేసి 20 లేదా 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి, పప్పు చక్కగా నానింది. పప్పును నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు కందిపప్పులో వాటర్ వంపేసుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన కందిపప్పు వేసుకోవాలి. తర్వాత అందులో పసుపు, వెల్లుల్లి రెబ్బలు, వాటర్ వేసుకోవాలి. 1 కప్ కందిపప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి 4 లేదా 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, పప్పు చక్కగా ఉడికి మెత్తగా అయ్యింది. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి గుత్తి కర్రతో పప్పును రుద్దుకోవాలి. పప్పు నానితే త్వరగా ఉడుకుతుందండి. అప్పుడు 4 లేదా 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో మనం వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసాం కదండి, ముద్దపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ముద్దపప్పు పిల్లలకు చాలా మంచిదండి. ఇది కారం ఉండదు. ముద్దపప్పును నెయ్యితో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, పప్పు చక్కగా మెదిగింది. ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఇది చల్లారే కొద్దీ గట్టిపడుతుందండి. మీకు జారుగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మధ్యలో లైట్గా గుంటలాగా చేసి అందులో నెయ్యి వేసుకోండి. ముద్దపప్పును వేడివేడి అన్నంలో నెయ్యి, ఆవకాయతో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ట్రెడిషనల్ రెసిపీ ముద్దపప్పును ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.